హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి సందులకు సంబంధించినవి. ఫస్ట్ సంస్కృతి సందులను చూసాము కదా, ఇప్పుడు తెలుగు సందులు చూద్దాము. సో ఈ విధంగా సంస్కృతి సందులు అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ తెలుగు సందులు. తెలుగు సందులు వచ్చేసి చూద్దాం. ఫస్ట్ ఒక రిక్వెస్ట్, ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసినటువంటి వీడియో నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి తెలుగు సందులు 3 రకాలు. ఏంటి అంటే తుత్ సందులు, ఆదేశ సందులు, ఆగమన సందులు. తుత్ సందులు 3 రకాలు. అవి ఉత్వసంధి, ఇత్వసంధి, అత్వసంధి. తు అనగా తపరకరణం, అనగా తనకు ముందుండే అక్షరం హస్వమైతే హస్వము కానీ చూడాలని, దీర్ఘాన్ని నిషేధించాలని చెబుతుంది. సో ఉత్వసంధి ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము. ఉత్తు అనగా హస్వమైతే ఊ మాత్రమే. అచ్చు పరమవడం అంటే పరపదం మొదట్లో ఆ నుండి అవు వరకు ఏ అచ్చైనా రావడం. సంధి నిత్య అనగా తప్పకుండా సంధి జరుగుతుందని అర్థం. సో వచ్చేసి చూద్దాము, ఎగ్జాంపుల్స్ చూద్దాము. వారు ప్లస్ ఉండిరి అంటే వారుండిరి. సోముడు ప్లస్ ఇతడు అంటే సోమితుడు. మనము ప్లస్ ఉంటిమి, మనముంటిమి. అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ. చెట్టు ప్లస్ ఎక్కి, చెట్టెక్కి. ఎట్లా ప్లస్ ఉన్నది, ఎట్లున్నది. నూకలు ప్లస్ వేసుకొని, నూకలు వేసుకొని. ఒక్కడు ప్లస్ ఏ అంటే ఒక్కడే. చురు ప్లస్ ఎక్కి, చురుకెక్కి. ప్రజలు ప్లస్ ఎంత, ప్రజలెంత. నేడు ప్లస్ ఎవరిని, నేనెవరిని. పోరు ప్లస్ ఏమిటి, పోరేమిటి. నాకు ప్లస్ ఇంకా, నాకింకా. సెలవు ప్లస్ ఇచ్చి, సెలవు ఇచ్చి. మీరు ప్లస్ ఎవరు, మీరెవరు. ఇడుమకు ప్లస్ ఓడ్చి, ఇడుమకు ఓడ్చి. నిమిషము ప్లస్ ఏని, ఈ నిమిషము లేని. సో ఇవన్నీ వచ్చేసి ఉత్వసంధికి సంబంధించినవి. అంటే ఎక్కడ అక్కడ ఓ అనేది ఉండేటువంటివి ఒత్తులకు సంబంధించినటువంటి వాటికి సంబంధం వస్తాయి. సో ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సెలవిచ్చి ఆ పదము విభాగం చేస్తే అంటే సెలవే ప్లస్ ఇచ్చి, సెలవు ప్లస్ ఇచ్చి, సెలవు ప్లస్ ఇచ్చి, సెలవి ప్లస్ ఇచ్చి. ఇట్లా కొన్ని వర్డ్స్ వస్తాయి. ఇవి టెట్ 2017లో వచ్చినటువంటి క్వశ్చన్. సో నెక్స్ట్ ఇత్వసంధి. ఏ మధ్యలో ఇత్తునను అచ్చుపరమైనప్పుడు అది సంధి వైకల్పము. ఏ ముద్యులు అనగా ఏమి, మరి, అవి, ఇవి, ఏవి, అది, ఇది, ఏది. కిష్టిషి. వైకల్పము అనగా ఒకసారి సంధి జరగడం, మరొకసారి సంధి జరగకపోవడం. సంధి జరగకపోతే ఎడగం అనే రూపం పరపరంలో మొదటి అచ్చుకు వచ్చి చేరుతుంది. ధృతము ఉన్నప్పుడు సంధి జరగకపోతే ఎడగం నిషేధము. ఉదాహరణకు ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. సంధి జరిగితే ఏమి అంటివి, సంధి జరగకపోతే. సెకండ్, ఏమి ప్లస్ అది అంటే ఏమది, సంధి జరిగితే. ఏమి అది అంటే సంధి జరగకపోతే. ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికి ఎంత, ఎవరికి ఎంత. ఒకటి ప్లస్ ఏ, ఒకటి ఏ. మరి ప్లస్ ఎప్పుడు, మరెప్పుడు, మరి ఎప్పుడు. హరికిన్ ఇచ్చే, హరికిచ్చే, హరికిన్ ఇచ్చే. ఏది ప్లస్ అయినా, ఏదైనా, ఏది అయినా. మరి ప్లస్ ఏది, మరేమి, మరి ఏమిటి అని వస్తుంది. సో ఏమి ప్లస్ అయ్యే ఈక్వల్ టు ఏమయ్యే. ఈ సంధిని కార్యం ఏదంటే నిత్యం. భాష వైకల్పము, బహుళం అంటే వైకల్పము. ఇది 2016లో వచ్చినటువంటి క్వశ్చన్. థర్డ్ వన్, అత్వసంధి. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము. అత్తునకు సంధి బహుళమవుగాను. అత్తు అనగా హస్వమైన. ఆ బహుళము 4 విధాలు. ప్రవృత్తి సంధి జరగడం, అప్రవృత్తి సంధి జరగకపోవడం. విభాష అంటే ఒకేసారి సంధి జరగటం, మరొకసారి జరగకపోవటం. అన్యకార్య ప్రవృత్తి వేరే విధంగా సంధి జరగటం. ప్రవృత్తికి ఉదాహరణగా అత్తునకు శ్రేష్టతావచకాలు పరమైనప్పుడు సంధి తప్పకుండా జరుగును. శ్రేష్టతావచకాలు అనగా అమ్మ, అయ్య, అన్న, అక్క, అత్త. ఉదాహరణ రామ ప్లస్ అయ్య, రామయ్య. సీత ప్లస్ అమ్మ, సీతమ్మ. చింత ప్లస్ ఆకు, చింతాకు. వేప ప్లస్ ఆకు, వేపాకు. వంట ప్లస్ ఆముదం, వంటాముదం. ఆట ప్లస్ ఆడు, ఆటాడు. నాయనమ్మ, నాయన ప్లస్ అమ్మ అంటే నాయనమ్మ. అప్రవృత్తి శ్రీవచక తత్సమాలకు అచ్చుపరమైతే అత్తునకు సంధి జరగదు. ఉదాహరణకు అమ్మ ప్లస్ ఇచ్చెను, అమ్మి ఇచ్చెను. సెల ప్లస్ ఏరు, సెల ఏరు. అన్యకార్య ప్రవృత్తి. ఒక్క ప్లస్ ఒక్కొక్క అత్వసంధి. తమల ప్లస్ ఆకు, తమలపాకు అత్వసంధి.
విభాషాత్వ సంధిలో ఈ పై 3 రూపాలు కాకుండా మిగతా రూపాలన్నీ విభాషకు ఉదాహరణలు అవుతాయి. ఉదాహరణకు ఫస్ట్ అక్కడ ప్లస్ ఇక్కడ, అక్కడిక్కడ సంధి జరిగితే, అక్కడ ఇక్కడ అంటే సంధి జరగకపోతే. సెకండ్ రాక ప్లస్ ఉండెను, రాకుండెను, రాకోయి ఉండెను. సెలయేరు, కానొక అనే పదాలలో సంధి జరగటం వరుసగా పిలుస్తారు. ఏంటి అంటే 2018లో వచ్చింది. నిషేధం అన్యకార్యం ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ ఆదేశ సంధి, గసడపదేశ సంధి. సూత్రం 1. ప్రథము మీరి పురుషములను గసడతవ్వలు బహుళమగును. ప్రథమం అనగా పూర్వపదము, చివర డు, ము, ఉ అనే పదముల విభక్తి ప్రత్యయాలు లేదా వాటి శబ్దాలు వస్తాయి. మీది అనగా తర్వాత. ప్రథమ విభక్తి పదం ప్లస్ కా, చా, టా, తా, ప. కాకి గాకు, చాకి సా, టాకి డా, తాకి ధ, పాకి వా వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. వాడు ప్లస్ కొట్టే, వాడు కొట్టే, వాడు కొట్టే. మీరు ప్లస్ చున్నుడు, మీరు చున్నుడు, వీరు సున్నుడు, వీరు సన్నుడు. నీవు ప్లస్ టక్కరివి, నీవు డక్కరివి, నీవు టక్కరివి. నిజము ప్లస్ తెలిసి, నిజము తెలిసి, నిజము తెలిసి. పాలు ప్లస్ పోక, పాలు పోక, పాలు పోక. వారు ప్లస్ పోరు, వారు ఓరు, వారు పోరు. సూత్రం 2. ద్వంద్వమున్న పదముపై పురుషములకు గసడ పదవులను ద్వంద్వ సమాసం నందు పురుషములకు గసడ పదవులను ఆదేశముగా వస్తాయి. ద్వంద్వ పూర్వ పదం కాచాట తాపాలో గసడ దావ నోటు. ఇక్కడ పదాన్ని విడగొట్టినప్పుడు ఏకవచనంగా కలిపినప్పుడు బహువచనంగా మార్చాలి. ఉదాహరణకు కూర ప్లస్ కాయ, కూరగాయ. అన్న ప్లస్ తమ్ముడు, అన్నదమ్ముళ్ళు. తల్లి ప్లస్ తండ్రి, తల్లిదండ్రి. అక్క ప్లస్ చెల్లి, అక్క చెల్లి. ఊరు ప్లస్ పల్లె, ఊరు వల్లే. టక్కు ప్లస్ టెక్కు, టక్కు డెక్కు. సో నెక్స్ట్ ఉపదేశ సంధి. సూత్రం కర్మధారయమునందు మువర్ణ కమ్మునకు పొంబులను. ఉదాహరణకు సరసము ప్లస్ మాట, సరసపు మాట, సరసపు మాట. కాగితము గుండెలు, కాగితపు గుండెలు, కాగితము గుండెలు. అదనపు ప్లస్ బాధ్యత, అదనపు బాధ్యత, అదనము బాధ్యత. తర్వాత సరళదేశ సంధి. దీనికే ధృత ప్రకృతిక సంధి అని పేరు కలదు. అంటే సరళదేశ సంధికి దీనికే ధృత ప్రకృతి సంధి అంటారు. సూత్రం 1. ధృత ప్రకృతికరణం మీది పురుషములు సరళముగా మారుతాయి. సో ధృత ప్రకృతము చూద్దాం. ట్రాన్స్లేషన్ ఈ విధంగా వస్తుంది కదా. సూత్రం 2 వచ్చేసి సూత్రం ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషాలుగా విభాషలుగా వస్తాయి. సూత్రం 2. ఆదేశము ముందున్న ధృతములకు బిందు సంశ్లేష విభాగాలుగా వస్తాయి. బిందువు అనగా సున్నా కానీ అరసున్నా కానీ రావటం. సో ఇక్కడ చూపించారు కదా, ధృత ప్రకృతం అంటే సంశ్లేషం సున్నా లేదా అరసున్నా ఆ విధంగా వస్తుంది. ఉదాహరణకు పుచెన్ ప్లస్ కలువలు, పుచెన్ ప్లస్ గలువలు. ధృత 1. పుచెం గలువలు సున్నా రూపం, పుచెం గలువలు అరసున్నా రూపం. పుచెన్ వలువలు సంశ్లేష రూపం, పుచెన్ గలువ విభాష. ధృత 2. దేశం ప్లస్ చూచి, దేశం ప్లస్ జోచి, దేశం జోచి. దేశం అంటే సున్నా వచ్చి అరసున్నా వచ్చి ఏ విధంగా వస్తుంది అనేది డిఫరెంట్ ఇస్తున్నారు, చూద్దాం. సో చేసేన్ ప్లస్ డక్కులు, చేసేన్ ప్లస్ డక్కులు. చేసాం సున్నా డక్కులు అంటే చేసాం వస్తుంది కదా, చేసుకొని డుక్కులు ఈ విధంగా వస్తుంది. ఎగ్జాంపుల్స్ ఇవల్ల చూడండి. సో నోట్ గా, సా, డా, దావా దేశ సరళదేశ సంధులు ప్రాచీన కావ్య భాషకు మాత్రమే పరిమితమై నేటి ఆధునిక భాషలలో వాడుకలలో లేవు. సో ఆమ్రిత సంధి థర్డ్ 1. నెక్స్ట్ 1 వచ్చేసి ఆమ్రిత సంధి. ద్వితుకర్త విరుకర్ష పరరూపం. ఆమ్రిడితం అనగా ఏదైనా ఒక పదానికి 2 సార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన పదానికి ఆమ్రిడితం అంటారు. సూత్రం 1. అచ్చునకు ఆమ్రిడితం పరమైనప్పుడు సంధి జరుగును. ఉదాహరణకు ఏమి ప్లస్ ఏమి అంటే ఏమేమి, ఎన్ని ప్లస్ ఎన్ని ఎన్నెన్ని, ఒక్క ప్లస్ ఒక్కొక్క, ఊరు ప్లస్ ఊరు ఊరూరు, ఇంటా ఇంట్లా, ఇంటా ప్లస్ ఇంటా ఇంటింట, అప్పుడు ప్లస్ అప్పుడు అప్పుడప్పుడు, ఒక్కరి ప్లస్ ఒకరి ఒక్కొక్కరి. మీది వర్ణంబులకెల్లా అదంబు బగు ద్వికర్త రంబు రంగు, వికర్తట రంబు. సో సూత్రం 2. ఆమ్రిడితంబు పరంబకునప్పుడు కాడదగుల్ల తొలి అచ్చు మీంద వర్ణంబులకెల్లా అదంత బగు విరుక్త టకారంబు తొలి అచ్చు మీంది వర్ణములకు లోపం జరిగి అకారంత
దీర్ఘకర్తటకారం ఆదేశముగా వచ్చి చేరుతుంది. కడదలు అనగా కడ ప్లస్ చివర ప్లస్ పగలు, కడ కామ చివర కామ పగలు కామ బయలు ప్లస్ నడుము, నడుమ ప్లస్ కొన ప్లస్ తుద. ఉదాహరణకు పగలు ప్లస్ పగలు పట్ట పగలు, నడుమ ప్లస్ నడుమ నట్ట నడుమ, కడ ప్లస్ కడ కట్ట కడ, తుద ప్లస్ తుద తుట్ట తుద, మొదలు ప్లస్ మొదలు మొట్ట మొదలు. సూత్రం 3 అందనకు ప్రభుతులు యథా ప్రయోగమున గ్రహంబు, తడంబులు ప్లస్ తడంబులు తడోపదంబులు, చెర ప్లస్ చెర చెచ్చెర, త్వర ప్లస్ త్వర తొందర, తొలుత ప్లస్ తొలుత తొలుత, అదుకు ప్లస్ అదుకు అందదుకు. నెక్స్ట్ త్రిక సంధి. ఆ ఈ ఏ అనే సర్వనామాలకు త్రికాలని పేరు. త్రికము మీది సంయుక్త హల్లులకు ద్వితం వచ్చి చేరుతుంది. సూత్రం త్రికంబు మీది అసంయుక్త హల్లులకు ద్వితంబు బహుళమగుగాను అచ్చికంబైన త్రిక దీర్ఘానికి హస్యం వస్తుంది. అసంయుక్త హల్లు అనగా ఎటువంటి ఒత్తు లేని హల్లు. సూత్రం ద్విరుకర్తంబు హల్లు పరంబగునప్పుడు అచ్చికంబు దీర్ఘంబునకు హస్యగ్రములు. ఉదాహరణకు ఆ ప్లేస్ చోటు అంటే అచ్చోటు, ఈ ప్లేస్ విధము విద్వము, ఏ ప్లేస్ కాలం అంటే ఎక్కాలము. నెక్స్ట్ ద్విరుక్త టకార సంధి. చిక్కు కుక్కు కడు నడు నిడు శబ్దాలతో ఢ రౌతి ఢాలకు అచ్చుపరమైనప్పుడు రౌతి ఢాల స్థానంలో దీర్ఘకర్త కటకారం ఠ వచ్చి చేరుతుంది. సూత్రం అదే. ఉదాహరణకు చిరు ప్లేస్ ఎలుక చిట్టెలుక, కుర ప్లేస్ ఉరుకు కుట్టురుసు కుట్టు, కడు ప్లేస్ ఎదురు కట్టెదురు, నడు ప్లేస్ లు నట్టిల్లు, నిడు ప్లేస్ ఊర్పు నిట్టూర్పు. పద్వాది సంధి. సూత్రం పద్వదులు పరంపరమగునప్పుడు మూవర్ణములకు లోపల పూర్ణ బిందువులు విషభాగునకు కష్టపడు కష్టమును పడు, శాంతము ప్లస్ పడు శాంతపడు శాంతం పడు శాంతమును పడు, భయము ప్లస్ పడు భయపడు భయం పడు, దుఃఖం ప్లస్ పడు దుఃఖపడు దుఃఖముడు. నెక్స్ట్ ప్రతాది సంధి. సూత్రం సమానమునందు ప్రతాదుల తొలియుచ్చు మీంది వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగాను. లేత ప్లస్ మొగ్గ లేత మొగ్గ, లేత ప్లస్ నగు లేత నగు. సూత్రం కొత్త శబ్దమునకు అధ్యక్షర శేషంబునకు కొన్ని ఎడబాగొడమును కొన్ని ఎడల మీది హల్లులకు ద్వితంబగు. క్రొత్త ప్లస్ ఛాయ క్రోయంబుజాయ. తాది సంధికి ఉదాహరణకు నిండు ప్లస్ వెర్న నివ్వెవర, నిన్ని ప్లస్ వానాలు ఎన్నాళ్ళు, మీంద ప్లస్ కడ మీగడ, ఎందు ప్లస్ ముందు ప్లస్ చెయ్యి ముంచెయ్యి, కెంపు ప్లస్ తామర దామర, 10 ప్లస్ 9 19. సో ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. సో ఇది వచ్చేసి 2016లో వచ్చినటువంటి పేపర్ 2కి ముంగురులు అనే పదానికి సంధి ఉదాహరణగా అంటే ప్రతాది సంధి. సమానాధికరణ సంధి. సూత్రం సమానాధికరణమగు ఉత్తరపురంబు పరంబగునం 3 శబ్దాలుడు వర్ణము లోపమున మీది హల్లునకు ద్వితంబుడు. సూత్రం ద్విగువుకు ఏకవచనంబు ప్రయికంబుగాను మిశ్రయమునకు గాను. 3 ప్లస్ మారలు ముమ్మురులు, 3 ప్లస్ పాతిక ముప్పాతిక, 3 ప్లస్ లోపాలు ముల్లోకాలు, 3 ప్లస్ లోకాలు ముల్లోకాలు, 3 ప్లస్ 4 మున్నాలు. లు లా నల సంధి మువర్ణ లోప సంధి. సూత్రం లు లాలనలు పరంబగునప్పుడు ఒకనొక చోట ముగనంబునకు లోభమున తత్పుర్యాల స్వభావమును దీర్ఘము విషభగున. ముత్యములు వజ్రాలు అంటే ఈ విధంగా వస్తున్నాయి చూడండి. నెక్స్ట్ ఆగమన సంధులు. ఒకటి రుగగమన సంధి. కర్మాధారయం నందు పెదాది శబ్దాలను ఆలో శబ్దములు పరమైనప్పుడు రుర్ అనగమనం వచ్చి చేరుతుంది. సూత్రం ఏది పెదాది శబ్దమునకు ఆలు శబ్దం పరంపగునప్పుడు కర్మధారయంబు నందు రుగంబును. ఆగమనం అనగా మిత్రుని వల్లే పరపదంలో మొదటి అచ్చును ముందు చేరటం. పెదాదులు అనగా పేద బీద జవ కోమ 5వ బాలింతలు తెలుగు పెదదలు. దీర్ఘ గుణవంత ధనవంత శీలవంత బుద్ధివంత భక్తి తత్సమ పెదాలను. ఫస్ట్ వన్ పేద ప్లస్ ఆలు పెదరాళ్ళు, బీద ప్లస్ ఆలు బీదరాళ్ళు. సో సూత్రం వచ్చేసి
కర్మధారయమునందు తత్సములకు ఆలు శబ్దములు పరంపగునప్పుడు అత్వములు ఉత్వములు రుగమమును. తత్సమ పెద్దదలకు ఆలు శబ్దము పరమైతే అత్వము ఉత్వము మారి తర్వాత రుర్ ఆగమనం వస్తుంది. ఉదాహరణకు ధీర ప్లస్ ఆలు ధీరురాలు, భక్త ప్లస్ ఆలు భక్తురాలు, శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతురాలు, శీలవంత ప్లస్ ఆలు శీలవంతురాలు, స్నేహిత ప్లస్ ఆలు స్నేహితురాలు, ఘటిక ప్లస్ ఆలు ఘటికురాలు, గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు. టుగగమన సంధి కర్మధారయమునకు అచ్చుపరమైనప్పుడు టుట్ ఆగమనం వస్తుంది. ఉదాహరణకు తేనె ప్లస్ ఈగ తేనెటీగ, పల్లె ప్లస్ ఊరు పల్లెటూరు, తూగ ప్లస్ ఉయ్యాల తూగుటు ఉయ్యాల, నిలువు ప్లస్ అద్దము నిలువుటద్దము, పులుంగు ప్లస్ ఏకికమీడు పులుంగుడు టేకిటముడు. సూత్రం కర్మధారయమునందు పెర్వది శబ్దమునకు అచ్చుపరమగునప్పుడు టుగుగమనము విభాగమునకు చిగురు ప్లస్ ఆకు చిగురుటాకు చిగురాకు అని వస్తుంది. ఈ విధంగా కర్మధారయమునందు వస్తున్నాయి. ఇట్లా అచ్చులు ఏ విధంగా వస్తాయో అక్కడ పదాలకు సంబంధించినవి వస్తాయి. నెక్స్ట్ ఎడగమ సంధి సంధి లేని చోట స్వరంబు కంటే పరమైన సర్వమునకు ఎడగమనం ఇచ్చి చేరుతుంది. ఉదాహరణకు మా ప్లస్ అమ్మ మాయమ్మ, మా ప్లస్ అన్న మాయన్న, మా ప్లస్ ఊరు మా ఊరు, మా ప్లస్ ఇల్లు మా ఇల్లు. దీర్ఘాలు వచ్చినందుకు సంధి లేదు. నెక్స్ట్ దుగగమన సంధి నీ నా తన శబ్దములను ఉత్తరంబునము పరంభగును దుగగమనమును విషాభగమును. ఉదాహరణకు నా ప్లస్ మనసు నాదు మనసు, తను ప్లస్ హరములకు తదు మరుగులకు. నెక్స్ట్ సుగగన సంధి షష్ఠి సమాసం నందు ఉకారం రుకారములకు అచ్చు పరంభగునప్పుడు నుగగమును వచ్చును. ఉదాహరణకు రాజు ప్లస్ అగ్ని రాజాగ్ని, విధాతృ విధ ప్లస్ అనృతి అంటే విధానతృతి. సూత్రం ఉదాంత తర్మకారక విశేషణమునకు అచ్చు పరంభగునప్పుడు నుగగమనమును చెయ్యి. ఉదాహరణ చెయ్యి అతడు చేతడు చేసేడు ప్లస్ అతడు చేసేతడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.